యూరిన్ ఇన్ డయాబెటిస్ పేషెంట్స్. డయాబెటిక్ పేషెంట్స్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ యూరినరీ టెస్ట్ చేసుకోవాలి. దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ రీనల్ గ్లూకోజ్ థ్రెషోల్డ్. అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ 180 మిల్లీగ్రామ్స్ దాటినప్పుడు యూరిన్లో షుగర్ కనపడుతుంది. సో మీ యూరిన్ షుగర్ కనుక నెగిటివ్ అయితే యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ నాట్ వెరీ హై. ఐడియల్లీ blood sugars should be used for monitoring of the glycemic control, but urine sugar will give you some idea of the glycemic control. Second reason is urinary protein loss. యూరిన్లో కనుక ప్రోటీన్ లాస్ కనపడితే అది కేవలం కిడ్నీ గురించి కాదండి, దట్ ఇండికేట్స్ ఎ జనరలైజ్డ్ మైక్రోవాస్కులర్ డిసీజ్. అంటే రేపటి రోజున కళ్ళల్లో కానీ లేదా కాళ్ళల్లో నరాల్లో కానీ డ్యామేజ్ని అది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ మైక్రోవాస్కులర్ డిసీజ్కి తార్కాణం అని చెప్పవచ్చు. సో యూరిన్ ప్రోటీన్ చెక్ చేయడం వల్ల మనము ఫ్యూచర్ మైక్రోవాస్కులర్ డిసీజ్ని ప్రివెంట్ చేయగలం. మూడవది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే యూరిన్లో పస్సల్స్ కనపడినా లేదా ఆర్బీసీస్ కనపడినా ఇట్ మే ఇండికేట్ అన్ అండర్లైయింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటివి ప్రిడిక్ట్ చేసి మనం అర్లీగా ట్రీట్ చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ హెల్తీ లైఫ్ ఉండే అవకాశం ఉంది.